తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైస్. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ ఆయా షేర్ యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ మాస్ బీట్, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని వేసిన సిగ్నేచర్ హుక్ స్టెప్ కు ప్రేక్షకులు ముఖ్యంగా యువత ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడ చూసినా ఈ స్టెప్ కనిపిస్తుంది. అయితే ఈ జోరు మీద ఉన్న సాంగ్ కు ఇప్పుడు ఊహించని వివాదం చుట్టుముట్టింది. ప్రముఖ డాన్సర్, సోషల్ మీడియా సెలబ్రిటీ బాబా జాక్సన్ యువరాజ్ సింగ్ ఈ పాటలోని వైరల్ స్టెప్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రత్యేకమైన డాన్స్ మూమెంట్స్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన నాని వేసిన హుక్ స్టెప్ తన సొంత ఐడియా అని దాని చిత్ర బృందం కాపీ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ వారు నా స్టెప్ ను కాపీ కొట్టారంటూ ఘాటుగా స్పందించారు. ఈ వివాదానికి బలం చేకూర్చేలా బాబా జాక్సన్ ఒక వీడియోను కూడా చేశారు. అందులో తను గతంలో చేసిన ఒక పాత రీల్ ను నాని వేసిన ఆయా షేర్ స్టెప్ ను పక్కన పెట్టి చూపించారు. ఈ రెండు స్టెప్పుల మధ్య ఉన్న పోలికలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్ కావడంతో నాని ఫ్యాన్స్, బాబా జాక్సన్ ఫాలోవర్ల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలైంది. అయితే నాని అభిమానులు ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. బాబా జాక్సన్ కూడా మైకేల్ జాక్సన్ స్టైల్ ను అనుకరిస్తారని, ఆయన పేరులో కూడా జాక్సన్ ఉందని గుర్తు చేసుకున్నారు. దీనిపై స్పందించిన బాబా జాక్సన్ నేను కాపీ చేయను, అప్గ్రేడ్ చేస్తానంటూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. డాన్స్ రంగంలో కొన్ని మూమెంట్స్ ఒకదానికొకటి పోలి ఉండటం సహజమేనని, చిన్న పోలిక ఉన్నంత మాత్రాన దాన్ని చౌర్యం అనలేమని డాన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ వివాదంపై ది ప్యారడైజ్ చిత్ర బృందం కానీ, హీరో నాని కానీ, కొరియోగ్రాఫర్ సుధర్ మాస్టర్ కానీ స్పందించలేదు. ఇండియాస్ బెస్ట్ డాన్సర్ వంటి పెద్ద షోలతో గుర్తింపు తెచ్చుకున్న బాబా జాక్సన్ చేసిన ఈ ఆరోపణలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. మరి చిత్ర యూనిట్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.